దట్టమైన అడవిలో పొగమంచు ఒక శవపు దుప్పటిలా కప్పుకునుంది. ఉదయం 6 గంటల సమయం. పక్షుల కిలకిల రావాలికి బదులు గాల్లో ఉడుకుతున్న ఒక పాత తాడు అటూ ఇటూ ఊగుతున్న కర్కశమైన శబ్దం మాత్రమే ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వినిపిస్తోంది. ఆ తాడు చివరన ఒక పెద్ద మర్రి చెట్టు కొమ్మకు ఒక మనిషి శవం వేలాడుతోంది. అతని శరీరం చల్లబడిపోయి నీలం రంగులోకి మారిపోయింది. అతని కళ్ళు తెరిచే ఉన్నాయి. భయంతో గడ్డకట్టుకుపోయిన ఆ కళ్ళలో మృత్యువు ముందు అతను చూసిన భయంకరమైన దృశ్యం తాలూకు ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతని చొక్కా పూర్తిగా చిరిగిపోయింది. అతని గుండెల మీద పచ్చి నెత్తురు కారుతున్న లోతైన గాయాలతో ఒక వాక్యం చెక్కబడింది. నావు ಇನ್ನೂ ఇల్లియే ಕೆಲಸ ಮಾಡುತ್ತಿದ್ದೇವೆ. అంటే తెలుగులో మేమింకా ఇక్కడే పనిచేస్తున్నామని అర్థం. ఆ వాక్యం కింద అతని గుండెల్లో ఒక పాత కాలపు తుప్పు పట్టిన కొడవలి బలంగా దించబడింది. అదేదో ఒక హర్రర్ సినిమాలో సృష్టించబడిన కల్పిత దృశ్యం కాదు. ప్రకృతి అందాలకు, పచ్చని కాఫీ తోటలకు పెట్టింది పేరైన కర్ణాటక రాష్ట్రంలోని మడికేరి అడవుల్లో జరిగిన ఒక అత్యంత భయంకరమైన వాస్తవ సంఘటన. మడికేరి లేదా కూర్గ్ ఈ పేరు వినగానే మనకు ముందు గుర్తొచ్చేది ఆకాశాన్ని తాకే ఎత్తైన కొండలు, మంచుతో కప్పబడిన పచ్చని లోయలు, గాలిలో తేలియాడే కమ్మటి కాఫీ వాసన. కానీ ఆ అందమైన పచ్చదనం వెనుక ఆ మంచు తెరల మాటున కొన్ని దశాబ్దాలుగా ఎవరికీ తెలియకుండా దాగి ఉన్న ఒక చీకటి రహస్యం ఉంది. అదే రెడ్ బంగ్లా. సుమారు 40 ఏళ్ల క్రితం ఆ ప్రాంతంలో అత్యంత విశాలమైన అతి పెద్ద కాఫీ ఎస్టేట్ అది. వందలాది ఎకరాల్లో అంతులేని విధంగా విస్తరించి ఉన్న ఆ ఎస్టేట్ మధ్యలో ఒక పెద్ద ఎర్రటి రాతి బంగ్లా ఉండేది. ఆ ఎస్టేట్ యజమాని అత్యంత క్రూరుడు, కర్కశుడు. తన దగ్గర పనిచేసే కూలీలను మనుషులుగా కాకుండా కేవలం పశువుల్లా కొనుక్కున్న బానిసల్లా చూసేవాడు. పగలు రాత్రి ఎండ వాన అనే తేడా లేకుండా అత్యంత కఠినమైన పనులు చేయిస్తూ కనీసం ప్రాణం నిలబెట్టుకోవడానికి సరిపోయేంత సరైన తిండి కూడా వాళ్ళకి పెట్టేవాడు కాదు. నిత్యం చిత్రహింసలు. ఆ ఎస్టేట్ లోపల ఒకసారి అడుగుపెట్టిన కూలీలకు ఇక ప్రాణాలతో బయటకొచ్చే దారి ఉండేది కాదు. అక్కడ అనారోగ్యంతో, జ్వరంతో మంచాన పడి బాధపడుతున్నా సరే వారి చేత బలవంతంగా కొరడాతో కొడుతూ పని చేయించేవాడు. ఎవరైనా నొప్పితో ఏడ్చినా లేదా పని చేయనని మొండికేసినా ఆ బంగ్లా కింద ఉన్న చీకటి బేస్మెంట్లో పెట్టి భారీ ఇనుప గొలుసులతో కొట్టి చర్మం చీల్చి చంపేవాడని ఆ చుట్టుపక్కల అటవీ ప్రాంతంలోని స్థానికులు తరతరాలుగా కథలుగా చెప్పుకుంటూ వచ్చారు. అలా వందలాది మంది అమాయకపు కూలీలు రక్తపు వాంతులు చేసుకుని నరకయాతన అనుభవించి అక్కడే అనామకులుగా చనిపోయారు. వారి చావులు ఆ ఎస్టేట్ రికార్డ్స్లో ఎక్కలేదు. వారి ఆచూకీ వారి కుటుంబాలకు ఎప్పటికీ తెలియలేదు. వాళ్ల శవాలను ఆ కాఫీ తోటల్లోనే ఎరువుగా పాతిపెట్టేవారని అంటారు. అయితే పాపపు కుండ నిండినట్లు ఒకానొక సమయంలో ఆ ఎస్టేట్లో ఒక వింతైన అంతుచిక్కని రోగం ప్రబలింది. వరుస మరణాలతో కూలీలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఏ రోజైతే ఆ కూలీలు మూకమ్మడిగా చనిపోవడం మొదలుపెట్టారో ఆ రాత్రే ఆ ఎస్టేట్ను ఉన్న పళంగా మూసేశారు. ఆ క్రూరమైన యజమాని తన వస్తువులన్నీ వదిలేసి రాత్రికి రాత్రే ఎక్కడికో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పారిపోయాడు. అప్పట్నుంచి ఆ రెడ్ బంగ్లా అనాథగా మారిపోయింది. నెమ్మదిగా అది ఒక సజీవ శ్మశానంలా చీకటి శక్తులకు నిలయంగా అయిపోయింది. 4 దశాబ్దాలుగా ఆ ఎస్టేట్ వైపు కన్నెత్తి చూడ్డానికి కూడా స్థానికులు భయపడుతున్నారు. ఆ దారిలో పగటిపూట వెళ్లాలంటేనే వణుకు. సరిగ్గా ఇలాంటి అత్యంత భయంకరమైన, ప్రమాదకరమైన ప్రదేశాల గురించే వెతుకుతుంటాడు దీపక్. దేశవ్యాప్తంగా ఎన్నో హాంటెడ్ ప్రదేశాలను, పాడుబడిన భవనాలను రాత్రిపూట ఒంటరిగా పరిశోధించిన అత్యంత సీనియర్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్. ఎక్కడైతే భయం రాజ్యమేలుతుందో అక్కడ అతను ఉంటాడంతే. అక్కడికే వెళ్లి ఆ చీకటి రహస్యాలను తన అధునాతన కెమెరాల్లో బంధిస్తూ ఉంటాడు. మడికేరి రెడ్ బంగ్లా యొక్క ఈ నెత్తుటి చరిత్ర విన్న వెంటనే తన అన్వేషణకు ఇది సరైన ప్రదేశమని ఎంచుకున్నాడు. తన అత్యాధునిక ఎక్విప్మెంట్తో తన జీప్లో ఒంటరిగా అక్కడికి బయలుదేరాడు దీపక్. కానీ తన ప్రతిభ మీద ఉన్న అతి విశ్వాసం ఆ బంగ్లాలో నిద్రపోతున్న అదృశ్య శక్తి ముందు ఎంత చిన్నదో అతనికి అప్పుడు తెలీదు. అతనికి తెలియని మరో భయంకరమైన విషయం ఏంటంటే అది అతని జీవితంలో ఆఖరి ప్రయాణం కాబోతోందని. నవంబర్ నెల, విపరీతమైన చలికాలం. దీపక్ మడికేరి చేరేసరికి సాయంత్రం 5 గంటలు దాటింది. సూర్యుడు అప్పుడే కొండల వెనుక దాక్కున్నాడు. దీపక్ తన జీపును ఆ ఎస్టేట్ ఉన్న దట్టమైన అడవి మార్గంలోకి తిప్పాడు. తార్ రోడ్డు ఎప్పుడో దెబ్బతిని కేవలం ఎర్రటి మట్టి, రాళ్లతో నిండిన దారి మాత్రమే మిగిలింది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న భారీ వృక్షాలు తమ కొమ్మలతో ఆకాశాన్ని పూర్తిగా కప్పేస్తూ ఆ మార్గాన్ని ఒక చీకటి సొరంగంలా మార్చేశాయి. జీపు టైర్ల కింద నలుగుతున్న ఎండిన ఆకుల శబ్దం తప్ప మరేం వినిపించట్లేదు. అడవి లోపలికి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పడిపోవడం దీపక్ గమనించాడు. జీప్లో హీటర్ ఆన్లో ఉన్నా సరే అతనికి చలేస్తోంది. స్టీరింగ్ మీద చేతులు వణుకుతున్నాయి.
చుట్టూ ఒక రకమైన భయంకరమైన అసహజమైన నిశ్శబ్దం అలుముకుంది. కనీసం కీచురాళ్ల శబ్దం కాని, సాయంత్రం వేళ గూటికి చేరే పక్షుల అరుపులు కాని, గాలికి ఆకులు కదిలే చప్పుడు గానీ లేదు. ప్రకృతి కూడా ఆ ప్రదేశాన్ని శపించి బహిష్కరించినట్లుగా ఉంది. చీకటి పడుతున్న కొద్దీ పొగమంచు దట్టంగా ఒక గోడలా అలుముకుంటోంది. జీప్ హెడ్లైట్ల వెలుతురు ఆ మంచును చీల్చుకుని 10 అడుగుల దూరం కూడా వెళ్లలేకపోతోంది. ఎట్టకేలకు ఒక పెద్ద తుప్పు పట్టిన ఇనుప గేటు దగ్గర జీపు ఆగింది. ఆ గేటు చుట్టూ అడవి తీగలు అలుముకునున్నాయి. జీపు దిగి ఆ గేటును నెట్టగానే అది ఒక పెద్ద ఆర్తనాదం లాంటి శబ్దం చేస్తూ తెరుచుకుంది. ఆ గేటు వెనుక పొగమంచులో అస్పష్టంగా ఒక రాక్షసుడిలా నిలబడి ఉంది ఆ రెడ్ బంగ్లా. దాని గోడల మీద ఎర్రటి రంగు అక్కడక్కడా ఊడిపోయి ఆ బంగ్లా రక్తం కారుతున్నట్లుగా భ్రమ కలిగిస్తోంది. దీపక్ తన జీప్లో నుంచి బరువైన బ్యాగ్లను కిందకి దించాడు. అందులో హై రెజల్యూషన్ నైట్ విజన్ కెమెరాలు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ మీటర్స్, అత్యంత సున్నితమైన ఆడియో రికార్డ్స్ మరియు అత్యాధునిక థర్మల్ విజన్ కెమెరాస్ ఉన్నాయి. నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లి ఆ బంగ్లా ప్రధాన ద్వారం దగ్గర నిలబడ్డారు. ఆ చెక్క తలుపుల మీద ఉన్న పాత తాళం ఎప్పుడో విరిగిపోయి కింద పడి ఉంది. దీపక్ తలుపును బలంగా నెట్టాడు. ఒక శబ్దంతో ఆ తలుపు భారీగా తెరుచుకుంది. లోపల అడుగు పెట్టగానే దీపక్ ఒక వింతైన ఉక్కిరిబిక్కిరి చేసే అనుభవం ఎదురైంది. లోపల గాలి స్తంభించిపోయింది. విపరీతమైన బూజు, దశాబ్దాలుగా కుళ్ళిపోయిన కలప వాసన మరియు ఎండిపోయిన రక్తం లాంటి ఒక లోహపు వాసన గాల్లో తన ముక్కు పుటాలకు తాకింది. తన చేతిలో ఉన్న పవర్ఫుల్ టార్చ్ లైట్ ఆన్ చేశాడు. ఆ వెలుతురులో బంగ్లా లోపల భాగం ఒక పెద్ద అస్థిపంజరంలా, ప్రాణం లేని దేహంలా ఉంది. రాత్రి 10 గంటల సమయం. కరెంట్ లేని ఆ బంగ్లాలో కారు చీకటిలో దీపక్ పెట్టుకున్న ఒక చిన్న ఎల్ఈడి బల్బ్ తెల్లగా వెలుగుతోంది. వాతావరణం మరింత చల్లబడింది. అతని నోటి నుంచి ఊపిరి పొగలు వస్తున్నాయి. అంతా నిశ్శబ్దం అనుకుంటున్న సమయంలో తన చుట్టూ ఎవరివో నగ్న పాదాలు కనిపిస్తున్నాయి. ఎవరూ లేని చీకటి మూల నుంచి గుసగుసలు, ఎవరో ఒకరితో ఒకరు మాట్లాడుతున్నట్లుగా అస్పష్టమైన శబ్దాలు కనిపిస్తున్నాయి. బలమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తి దాన్ని గుర్తించగలదా? దీపక్ వెంటనే తన చేతిలోని థర్మల్ కెమెరాను ఆన్ చేశాడు. ఆ కెమెరా మనుషుల శరీర ఉష్ణోగ్రతలను పసిగట్టి వారి ఆకారాలను తెరపై చూపిస్తుంది. సాధారణంగా వాతావరణం చల్లగా ఉంటే స్క్రీన్ మీద అంతా నీలం లేదా నలుపు రంగులో ఉంటుంది. కానీ ఆ థర్మల్ కెమెరా స్క్రీన్ వైపు చూడగానే దీపక్ గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది. అతని ఊపిరి గొంతులోనే ఇరుక్కుపోయింది. ఆ పెద్ద హాల్ అంతా విపరీతమైన వేడిని సూచించే ఎరుపు మరియు పసుపు రంగు ఆకారాలతో నిండిపోయింది. 1 కాదు 2 కాదు, డజన్ల కొద్దీ మానవాకారాలు. అవన్నీ తలలు వంచుకుని నేలవైపు చూస్తూ నిశ్శబ్దంగా నిలబడున్నాయి. కొన్ని ఆకారాలు నేల మీద మోకరిల్లి ఏడుస్తున్నట్లుగా, మరికొన్ని ఆకారాలు చేతులకు సంకెళ్లు వేసుకుని భారంగా నడుస్తున్నట్లుగా ఆ థర్మల్ స్క్రీన్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ గది నిండా అదృశ్య శక్తులు దీపక్ చుట్టూ చేరున్నాయి. అవి కేవలం ఆత్మలు కాదు, 40 ఏళ్లుగా ఆ బంగ్లాలో బందీలైపోయి చిత్రహింసలు అనుభవించి ప్రాణాలు వదిలిన బానిసల ఆక్రోశాలు. అప్పుడే హాల్కు కుడివైపున ఉన్న వంటగది లోపల నుంచి ఒక పెద్ద ఇనుప పాత్ర నేల మీద పడిన శబ్దం వినిపించింది. వణుకుతున్న చేతులతో ఆ థర్మల్ కెమెరాను పట్టుకుని టార్చ్ లైట్ వేసుకుంటూ నెమ్మదిగా వంటగది వైపు అడుగులేశాడు దీపక్. అక్కడ పరిస్థితి మరింత దారుణంగా, ఊహకు అందనంత భయంకరంగా ఉంది. దీపక్ లోపలికి అడుగు పెట్టగానే వంటగది తలుపులు దానంతటవే బలంగా మూసుకుని మళ్లీ అంతే బలంగా తెరుచుకుంటున్నాయి. గాల్లో ఒక రకమైన స్టాటిక్ విద్యుత్తు ప్రవహిస్తున్నట్లుగా అతని ఒళ్ళు జలధరిస్తోంది. అతని చర్మం మీద రోమాలు నిలబడ్డాయి. అప్పుడే ఆ భయంకరమైన దృశ్యం మొదలైంది. వంటగది ప్లాట్ఫామ్ మీద ఉన్న పాతకాలపు తుప్పు పట్టిన ఇనుప కత్తులు, కూరగాయలు కోసే కొడవళ్లు, మాంసాన్ని ఛేదించే పెద్ద పెద్ద కత్తులు నేల మీద నుంచి నెమ్మదిగా గాల్లోకి లేచాయి. ఒక అదృశ్య శక్తి వాటిని తన చేతిలోకి పట్టుకున్నట్లుగా అవి గాల్లో వేలాడుతున్నాయి. ఆ కత్తుల మనలు అన్నీ దీపక్ వైపే చూస్తున్నాయి. దీపక్ కళ్ల ముందే అమాంతం ఒక్కొక్క కత్తి గాల్లో ఒక తుపాకీ బుల్లెట్ లాగా వేగంగా దూసుకువెళ్లి ఆ చెక్క బోర్డు మీద టక్ టక్ మంటూ అత్యంత బలంగా గుచ్చుకోవడం మొదలైంది. ఆ శబ్దం ఆ బంగ్లా అంతా భయంకరంగా ప్రతిధ్వనిస్తోంది. అది ఒక సాధారణ దెయ్యం కాదు, అదొక పోల్టర్ గీస్ట్. దశాబ్దాలుగా పేరుకుపోయిన కోపం, ద్వేషం, బానిసత్వపు బాధ భౌతిక వస్తువులను కదిలించేంత శక్తిగా మారింది. ఎలాగలా తనలో మిగిలిన్న ధైర్యాన్నంతా కూడదీసుకుని వెనక్కి తిరిగి ప్రధాన ద్వారం వైపు పరిగెత్తాలని చూశాడు. కానీ అప్పుడే ఆ బంగ్లా నేలమాళిగ అంటే బేస్మెంట్ లోపల నుంచి ఒక భయంకరమైన శబ్దం రావడం మొదలైంది. ఎవరో 10ల సంఖ్యలో మనుషులు భారీ ఇనుప గొలుసులను నేల మీద ఈడ్చుకుంటూ వస్తున్న శబ్దం. నిశ్శబ్ద రాత్రిలో ఆ గొలుసుల శబ్దం నేరుగా నరకపు ద్వారాలు తెరుచుకున్నట్లుంది. దీపక్ భయపడ్డాడు. తన భయాన్ని జయించి ఆ శబ్దం వెనుకున్న అసలు రహస్యాన్ని తెలుసుకోవాలనే అతని వృత్తిపరమైన ఉత్సుకత
అతన్ని వెనక్కి పారిపోనివ్వలేదు. తన మరణ శాసనాన్ని తానే రాసుకుంటూ ఆ నెత్తుటి బేస్మెంట్ వైపు వెళ్ళాడు. బేస్మెంట్లోకి వెళ్లే తలుపులు సగం తెరుచుకుని ఉన్నాయి. అక్కడి నుంచి కిందకు వెళ్ళడానికి ఒక ఇరుకైన చెక్క మెట్ల దారి ఉంది. దీపక్ నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు దిగుతుంటే ఆ పాత చెక్క ఒక్కో మెట్టు కీచుమంటూ ఏడుస్తున్నట్లుగా శబ్దం చేస్తోంది. కిందకు దిగే కొద్దీ గాలి మరింత బరువుగా మారుతోంది. బేస్మెంట్లోకి అడుగు పెట్టగానే ముక్కు పుటాలు పగిలిపోయేంత కుళ్ళిన మాంసం మరియు మూత్రపు వాసన అతన్ని స్వాగతిస్తున్నాయి. అక్కడ టార్చ్ లైట్ వెలుతురు కూడా పడటం లేదు. చీకటి ఆ వెలుతురును మింగేస్తున్నట్లుగా ఉంది. తన టార్చ్ లైట్ వెలుతురును గోడల మీదకు తిప్పాడు. ఆ గోడలకు అడుగడుగున పాతకాలపు ఇనుప చేతి సంకెళ్ళు వేలాడుతూ ఉన్నాయి. దీపక్ తన ఆడియో రికార్డ్ ఆన్ చేశారు. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటున్నాడు. చుట్టూ గాల్లో ఏ శబ్దం లేకుండా ఆ రికార్డులో మాత్రం స్పష్టంగా కన్నడ భాషలో వందలాది గొంతులు వినిపిస్తున్నాయి. నన్ను వదిలేయండి దొరా, నాకు ఆకలిగా ఉంది, నా ప్రాణం తీయకండి దొరా, నేను పనిచేస్తాను అని నీరసంగా ఒక వాయిస్. దీపక్ గుండె దడదడలాడింది. అతని చేతులు వణికాయి. అతనికి అప్పుడు అనిపించింది తాను ఇక్కడికి వచ్చి ఉండకూడదని. అకస్మాత్తుగా అతని చేతిలో ఉన్న పవర్ఫుల్ టార్చ్ లైట్ ఫ్లిక్ అవుతూ ఉంది. చీకటి ఉక్కిరి బిక్కిరి చేసే, కంటికి కనిపించినంత చీకటి. అన్నీ నేల మీద నుంచి గాల్లోకి లేస్తున్నాయి. అవన్నీ ఒక అదృశ్య సైన్యం చేతిలో ఉన్న ఆయుధాల్లో గాల్లో తేలుతూ అతని వైపు గురిపెట్టినట్టున్నాయి. ఆ వాతావరణంలో విపరీతమైన కోపం, ప్రతీకారం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వందలాది పనిముట్లు అత్యంత భయంకరమైన వేగంతో గాలిని చీల్చుకుంటూ అతని వైపు దూసుకురావడం మొదలైంది. దీపక్ నోటి నుంచి అప్రయత్నంగా గుండెలను పిండేసే ఒక భయంకరమైన కేక. ఆ తర్వాత సెకండ్లో కెమెరా అతని చేతిలో నుంచి కింద పడిపోయింది. తెరపై అంతా చీకటి అలుముకుంది. కింద పడిన కెమెరాలో కేవలం భయంకరమైన శబ్దాలు మాత్రమే రికార్డ్ అయ్యాయి. మాంసాన్ని చీల్చుకుంటూ వెళుతున్న కత్తుల శబ్దాలు, ఎముకలు పటపటా విరుగుతున్న చప్పుళ్లు, దట్టంగా రక్తం నేల మీద పడుతున్న శబ్దం. దీపక్ యొక్క గొంతు చించుకునే చివరి ఆక్రందనలు మాత్రమే ఆ నేలమాలిగలో ప్రతిధ్వనించాయి. మరుసటి రోజు ఉదయం సూర్యోదయం అయింది. ఆ దట్టమైన పొగమంచును చీల్చుకుని లేత సూర్యకిరణాలు భూమిని తాకుతున్నాయి. ఎస్టేట్ సమీపంలో పశువులను మేపడానికి వచ్చిన కొంతమంది స్థానికులకు ఎస్టేట్ గేటు బయట అనాథలా పడి ఉన్న దీపక్ జీప్ కనిపించింది. అనుమానం వచ్చి గేటు తీసుకుని లోపలికి వెళ్లి చూసిన వాళ్ళకి బంగ్లా బయట ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టుకు వేలాడుతున్న దీపక్ శవం కనిపించింది. అతని శరీరం మొత్తం వందలాది కత్తిపోట్లతో ఛిద్రమైంది. ముఖం గుర్తుపట్టలేనంత దారుణంగా చెక్కేశారు. అతని కళ్ళు భయంతో పైకి తేలిపోయాయి. దేహమంతా రక్తంతో తడిసిపోయింది. ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు భయంతో వణికిపోతూ పరుగులు తీస్తూ పోలీస్ స్టేషన్కి వెళ్లారు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని కిందకి దించారు. అప్పుడు వాళ్ళు చూసిన దృశ్యం ఎంతో భయంకరంగా అనిపించింది వాళ్ళకి. దీపక్ గుండెల మీద ఒక పాతకాలపు మట్టి పట్టిన గొడ్డలి అత్యంత లోతుగా గుచ్చుకునుంది. ఆ గొడ్డలితోనే అతని గుండెల మీద చర్మమంతా దారుణంగా చీల్చేశారు. 40 ఏళ్ల క్రితం ఆ ఎస్టేట్లో చిత్రహింసలు అనుభవించి బానిసలుగా ప్రాణాలు వదిలిన ఆ కూలీల ఆత్మలు ఇంకా అక్కడే బందీలయ్యున్నాయి. చావుకి చావు లేదు, వారికి విశ్రాంతి లేదు. ఆ క్రూరమైన యజమాని మీద వారు పెంచుకున్న పగ, ద్వేషం వాళ్ళని ఆ బంగ్లాలోనే చీకటి శక్తులుగా కట్టిపడేసింది. ఆ బంగ్లా లోపలికి వెళ్లిన ఎవరైనా వారు యజమానిగానో లేదా అతనికి సంబంధించిన మనుషులుగానో భావించి వాళ్ళు బతికున్నప్పుడు అనుభవించిన నరకాన్ని, ఆ భయంకరమైన హింసను ప్రతి ఒక్కరికి రుచి చూపిస్తున్నాయి ఆ శక్తులు. ఆ మడికేరి రెడ్ బంగ్లా కేవలం రాళ్లు, ఇటుకలతో కట్టిన ఒక భవనం కాదు. అది దశాబ్దాల కన్నీరు, ప్రాణభయం మరియు రక్తంతో నిండిన ఒక సజీవ నరకం. మీరెప్పుడైనా